వినిపిస్తానండి. అవునండి, వినిపిస్తాను. స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము మహానుభావ, శ్లాఘించెదము సర్వాధికార, రాజుల రాజా మా దివ్య తేజ, రాజాధిరాజా తేజోమయుడా, స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము మహానుభావ, పరలోక రాజా నిరుపమ తేజ, నిరతము నిన్నే కొలుతుము దేవా, కరుణను చూపుము కరుణామయుడా, పరమున చేరగా మొరలిడుదుమయా, మరి మరి పొగడెద శరణని వేడెద పరిపరి విధముల పరాత్పరా, మరి మరి పొగడెద పరిపరి విధముల శరణని వేడెద పరాత్పరా, స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము మహానుభావ, ఆకాశము నీ సింహాసనము, భూమియు నీ పాదపీఠము, నీ కను దృష్టితో నిత్యము మమ్ము కాపాడుచుంటివి ఓ పరమేశా, నీ కను దృష్టితో నిత్యము మమ్ము కాపాడుచుంటివి ఓ పరమేశా, ప్రార్థింతుమయా ప్రేమింతుమయా ప్రణుతింతుమయా పరాత్పరా, ప్రార్థింతుమయా ప్రేమింతుమయా ప్రణుతింతుమయా పరాత్పరా, స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము మహానుభావ, అల్ఫయు నీవే ఓమేఘయు నీవే, ఆదియు నీవే అంతము నీవే, తండ్రివి నీవే తనయుడ నీవే, ఆత్మయు నీవే శుద్ధాత్మయు నీవే, భక్తియు నీవే శక్తియు నీవే ముక్తియు నీవే పరాత్పరా, భక్తియు నీవే శక్తియు నీవే ముక్తియు నీవే పరాత్పరా, స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము మహానుభావ, శ్లాఘించెదము సర్వాధికార, రాజుల రాజా మా దివ్య తేజ, రాజాధిరాజా తేజోమయుడా, స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము మహానుభావ. ఉన్నారు మా అందరికీ. థ్యాంక్ యూ ఆంటీ, చక్కటి పాట పాడి వినిపించినారు. రెమెల్లా పాడతావమ్మా? ఆంటీ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉన్నారనే పాట ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి
మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున, నేను కోరుకోకుండా నా కోసము తనకు తానే చేసినాడు సిలువ యాగము, నేను కోరుకోకుండా నా కోసము తనకు తానే చేసినాడు సిలువ యాగము, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా, నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము, నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున, స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మా ఆంటీ, మరి అన్నపూర్ణమ్మ ఆంటీ, రెమెల్య, అసలు మ్యూజిక్ లేకుండానే అంత చక్కటి స్వరం, దేవుడు ఒక్కరికి ఒక తలాంత్ ఇచ్చినట్లు మరి మంచి తలాంత్ టాలెంట్ ఇచ్చినారు. అందుని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు మనము ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చినాము. మరి మనకి అందరికీ తెలిసినటువంటి మరి సిస్టర్ డాక్టర్ హదస్స మన అనంతపురం కూడా వచ్చి స్థానిక సంఘంలో చాలాసార్లు మరి విన్నాము. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నిజంగా అంటే టీచర్లైన మేమే ఏం చెప్పలేకపోతున్నాం, కానీ సిస్టర్ గారు మరి డాక్టర్ అంటే ఎంత బిజీగా ఉంటారో అందరికి తెలుసు. నిజంగా ఎంత గొప్ప ధన్యత అంటే అంత గొప్ప ధన్యత, ఆ ఫీల్డ్ లో ఉండి దేవుని ఈ విధంగా మహిమపరచడం, గణపరచడము చాలా సంతోషము. మరి ఇప్పుడు మనకి వాక్యాన్ని అందిస్తారు అదాసా సిస్టర్. అక్క వందనాలక్క. అందరికీ చక్కగా కనిపిస్తున్నాను అనుకుంటున్నా. దేవుని కృప
మీ అందరికి నేను సుపరిచయం. మరొకసారి దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనందరం ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి, ప్రభు ప్రేమను తలపోయడానికి, మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడడానికి ప్రభు చూపించిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభుకి ఎంతో కృతజ్ఞురాలిగా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో మరి సహోదరులు విజయసేన గారు చాలా కాయిలా పడి మరి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వి తిరిగి క్షేమంగా ఇంటికి రాగలగడానికి ఎంతగానో కృప చూపించాడు. మరి గొప్ప పరీక్ష ట్రయల్స్ ప్రభు ఆయన బిడ్డలకు అనుగ్రహించేవాడు కానీ విడిచిపెట్టువాడు కాదు అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. చాలా భయపడిన పరిస్థితులలో, అసాధ్యమైన పరిస్థితులలో దేవుడు మమ్మలను తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ శ్రమలో నుండి మమ్మలను నడిపించడం జరిగింది. ఆయన మహిమ కొరకు ఆయన ఈ కార్యాలన్నీ జరిగించాడని నమ్ముతూ ఉన్నాం. బ్రదర్ కొంత ఫీవర్, కాఫ్ తో సఫర్ అయ్యారు. పర్సిస్టెంట్ గా కాఫ్ ఉంది, అది మామూలు దగ్గర మేము అనుకుంటూ వచ్చాం. అయినా అది మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మరి ఫర్దర్ గా బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయడం వలన అది ఆటో ఇమ్యూన్ కాజ్ వల్ల వచ్చిందని డయాగ్నైజ్ చేయబడింది. దేవుని మహాకృప, మరి చూసిన టెస్ట్లన్నిటిలో కూడా చాలా మైల్డ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంది అని మరి రిపోర్ట్స్ వచ్చాయి. సో కానీ అగ్రెసివ్ గా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా హై అవ్వగలిగారు. ఆ తర్వాత వచ్చేసే టైంలో మరొకసారి ఇంకొక స్కాన్ తీసినప్పుడు కిడ్నీలో కూడా ఒక చిన్న ట్యూమర్ ఉంది, దాన్ని తీసేయాలి అని మేము తెలుసుకోవడం జరిగింది. మేము చాలా భయపడ్డాం, ఈ పరిస్థితి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అని చాలా భయపడ్డాము. కానీ మహాకృప, ఆ ట్యూమర్ కూడా తీయించడానికి దేవుడు సహాయం చేశాడు. నిన్ననే బయోప్సీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ ట్యూమర్ లో ఎలాంటి మాలిగ్నెంట్ యాక్టివిటీ లేదు, ఎక్కడికి అది స్ప్రెడ్ కాలేదు. స్టేజ్ 1 లో ఉంది, కిడ్నీ క్షేమంగా ఉంది. కేవలం ఫర్దర్ టెస్ట్లు మాత్రమే చేసుకుంటూ ఉంటే, దాన్ని మనం గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది. నో ఫర్దర్ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ రిక్వైర్డ్ అని పెట్టిన ప్రతి డాక్టరు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దేవుని మహాకృప, దాని డయాగ్నోసిస్ టైమింగ్ మరి మేం తెలుసుకోవడం లేట్ అయినా కూడా అంతరంగంలో దాని డెవలప్మెంట్ అనేది లేకుండా కాపాడుతూ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకుండా ప్రభు పనిలో ముందుకు సాగడానికి, ఆయన చిత్తానికి లోబడడానికి ప్రతి విధమైన బాధ్యత చక్కగా నిర్వర్తించడానికి అనుగ్రహించిన ఈ దినాలను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞులుగా ఉన్నాం. మా కొరకు ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రార్థనలు, మీ ప్రేమ మమ్మల్ని విడిచిపోలేదు. ప్రతి నిమిషం ఆ ప్రభు యొక్క హస్తం మాకు తోడుగా ఉండుట మేము గమనించాం. అనేక మంది సిస్టర్స్ ఫోన్లు చేశారు, ప్రార్థన చేశారు. మా యొక్క ఈ భయంకరమైన పరిస్థితులలో మమ్మల్ని మీరు ఎంతగానో ఆదరించారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఆయన కృప మమ్మల్ని వీడిపోలేదు. ఆశ్చర్యమైన కార్యం మరొకసారి చూసాం. తను తాను రుజువు చేసుకున్నాడు. ఒకటే నమ్మాము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే మాటతో క్రిస్మస్ కి ముందు డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీకి మాట్లాడడానికి ప్రభు ధ్యానాలు ఇచ్చాడు. షారా గుడారంలోని అనుభవం, క్రిస్మస్ లోని అనుభవం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే వాగ్దానాన్ని చేత పట్టుకొని ఈ ప్రయాణాన్ని ప్రారంభించగా దేవుడు ఆయన కృపతో నింపాడు. నిజముగా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత ఆయన వాగ్దానాలు, నా ప్రాణమా నీవేళ నీలో నీవు కృంగి ఉన్నావు, నేను ఇంకనూ యెహోవాను స్తుతించెదను, ఇంకనూ స్తుతించుట
ఎంత అవసరమో, ఎంత సాధ్యమో, కృంగిపోయిన టైంలో కూడా ఆయనను స్తుతించుట ఇంకను అనే మాట ఎంత మరి కష్టమైనదో, భారమైనదో, మరి అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనేది చాలా ప్రయోజనకరం. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు పరమందున్నాడు అని యోబు మాట్లాడిన మాటలు ఎంతగానో ఆదరించాయి, ధైర్యపరిచాయి. ఆయన నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేయడం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ధైర్యకరం, ప్రోత్సాహకరం. ప్రతిదినం ఆయన ప్రభు తన మాటలతో మాట్లాడుతూ వచ్చాడు. హాస్పిటల్ నుంచి ఏవి నెగటివ్ గా చెప్తున్నా ప్రతిదీ పాజిటివ్ చేశాడు. ఆర్థికమైన ఇబ్బంది 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇన్సూరెన్స్ ద్వారా పే చేశారు. దేవుడు ఆశ్చర్యమైన తన కృపతో నన్ను ఆదుకున్నాడు. నీ కన్నీటిని నేను తుడిచివేస్తాననే వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎంతో బలపరిచాడు. మీ అందరూ నన్ను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి అక్క వాళ్ళు, కేజీ ఆంటీ, అంకుల్ వీళ్ళందరూ కూడా ఎంతగానో మాదిరికరమైన విశ్వాస జీవితం మనందరి ముందు ఉంచడం, ఎంతో మంది సేవకులు వారి సేవ, వారి శ్రమ, జోబన్న ఎంతగానో బలపరిచారు, ప్రోత్సహించారు. వీరందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభువా నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, లేని అయినను నీ చిత్తమే జరిగించును గాక అని ప్రభు చెప్పిన ప్రార్థన నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. మన ప్రభు ఎంత గొప్పవాడో మరొకసారి రుజువు చేసుకుంటూ వచ్చాడు. మనమే ఎంతో బలహీనులం, మనమే ఎంతో మరి నిరుత్సాహంలో ఉండేవారు, భయపడేవారు. కానీ మన ప్రభు నమ్మదగిన దేవుడు అని, సజీవుడు అని, సర్వాధికారి అని, సర్వజ్ఞాని అని తను తానే రుజువు చేసుకునే దేవుడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని యాక్చువల్ గా నేను 24th of December కలవాల్సి ఉండింది. బట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బ్రదర్ ని నేను తీసుకొని CMC వెల్లూరుకి వెళ్ళడానికి మరి వాళ్ళు ఇచ్చిన డేట్ ని బట్టి నేను ప్రయాణం చేయవలసి వచ్చింది. అందుకని మీరు మన్నించినందుకై మరొకసారి మీకు వందనాలు. న్యూ ఇయర్ లో 2026 లో మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలవడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అలాగే నేను కూడా ఆదరించబడడానికి, సహవాసంలో ఉండడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయంలో నుంచి 2 వచనాలు ఈ మధ్యాహ్నపు వేళ మీ ముందు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 27వ వచనం కూడా చదువుతున్నాను. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసినెడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనుకు భార్యగా ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన మహారాజా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలు నాయన క్షేమంగా పాత సంవత్సరంలో నుండి నూతన సంవత్సరంలోనికి మీరు తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన మీ కృపతో మీరు నింపుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా ఒక్కొక్కరి పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు.
మమ్ములను ఒక్కొక్కరినిగా మీరు ఎరిగి ఉన్న దేవుడవైనందు కొరకై మీకు స్తోత్రాలు. మేమందరము మీ రక్తంలో కడగబడిన సహోదరులుగా మీరు మమ్మల్ని చేసినందుకై స్తోత్రాలు. మా ఒక్కొక్కరి కష్టంలో ఇబ్బందిలో మమ్మలను ఒకరి మీద ఒకరము ఆనుకొని ఆదరణ పొందే కృపనిచ్చినందుకొరకై స్తోత్రాలు. ప్రభా, మేమందరము మీ కొరకు ఎదురు చూడడానికి నాయనా మమ్మలను నియమించినందుకొరకై మీకు స్తోత్రాలు. ప్రభా, మీ అగమ్యమైన జ్ఞానం మా తలంపులకు మించిపోయి ఉన్నది. మీరు సర్వశక్తి గల వాడవు, సర్వజ్ఞాని అయిన వాడవు. మీ బిడ్డలైన వారి పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు విస్తారమైనవి. అందును బట్టి మీకెంతో కృతజ్ఞతలు. ఎన్నిక లేని మేము, నిర్దేవులమైన మేము, సమీపించడానికి అర్హత లేని మేము, ప్రభా ఎంత మాత్రము నాయన ఇశ్రాయేలు వంటి వాగ్దానం లేని మేము, ప్రభా కుక్క పిల్లల వంటి మేము, మీ బల్ల యొద్ద చేరే కృప ఇచ్చినందుకొరకై మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నపు వేళ అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలు ఒక్కొక్కరిని మీరు ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. అనుగ్రహిస్తున్న వాక్య భాగాలను బట్టి స్తోత్రాలు. ఇప్పుడును మేము కొద్ది సమయం మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి పూనుకొని ఉంటుండగా మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడి మా అవసరాలను బట్టి మమ్మలను ఆదరించమని, ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకనూ రక్షణ అనుభవము లేని వారిని మీరు ఈ దినమే సంధించమని ప్రార్థిస్తున్నాం. మిమ్మలను ఎరుగక ఉండిన వారు, మిమ్మలను దేవుడుగా లేని వారు ప్రభువా, ప్రపంచం మీద ఎంతమందో ఉంటుండగా ప్రభువా, వారెంత అభాగ్యులో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడని ప్రభువా మీరు చెప్పిన మాటలు మా జీవితాలలో మేము అనుభవిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఉండగా ప్రభువా, ఇంకను మీ సన్నిధిలో పాప క్షమాపణ లేక ఉగ్రతకే వేచి ఉన్న ప్రతి బిడ్డ కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ఎక్కువ శ్రద్ధ కలిగి, మరి ఎక్కువ ప్రేమ కలిగి మీ పనిలో మీ ఉద్దేశం నెరవేర్చుటలో, మీ బిడ్డలను ఆదరించుటలో, బలహీనమైన వారిని బలపరచుటలో, ప్రోత్సహించుటలో మేమును ముందుకు సాగునట్లు, మీ యొక్క పనిని సంపూర్తిగా జరిగించగలుగునట్లు మమ్మలను మీరు సిద్ధపరచమని, వాక్య భాగమై ఉన్న మీకు మమ్మలను మేము అప్పగించుకుంటుండగా మీరే మాతో మాట్లాడుమని, సంధించమని, ప్రోత్సహించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయంలో ఈ 2 వచనాలు చదువుతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన కొన్ని సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ 29వ అధ్యాయం 20వ వచనంలో యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 21వ వచనంలో యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు నాకిమ్మని లాబాను అడిగెను అనే మాటలు చదువుతున్నాం. యాకోబు జీవితాన్ని మనందరము ఎరిగిన వాళ్ళమే. రాహేలుతో తనకుండే అనుభవం మనందరము ఎరిగి ఉన్నాం. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, 7 సంవత్సరములు కొలువు చేసిన యాకోబు నా భార్య నాకు ఇవ్వు, ఇంకా అయిపోయింది నా కొలువు అనుకున్నాడు. నా పని అయిపోయింది, ఇక నేను చేసేది ఏమీ లేదు, నేను చాలా కష్టపడ్డాను 7 సంవత్సరాలు, నేను అందరితో మోసపోయాను, నేను మోసపుచ్చాను, నేను వచ్చాను, తల్లిదండ్రులకు దూరంగా వచ్చాను, నేను ఉండకూడని దేశంలో నేనున్నా, మరి నా సొంత వారంటూ ఎవరు ఇక్కడ లేరు, నా అన్న ఇక్కడ లేడు, కానీ నేను నీ ఇంటికి వచ్చాను, నీకేమైతే చేయాలో అవన్నీ నేను చేశాను. ఇప్పుడు 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయి, ఊరికే కాదు, నా కుమార్తెని నువ్వు ప్రేమించానని చెప్పావు,
కానీ నువ్వు ఊరికే ఎందుకు, నీకు జీతం ఇస్తాను, నువ్వు కొలువు చేయని చెప్పావు, కాబట్టి నేను కొలువు చేశా. ఇక నా పని అయిపోయింది, ఇక నాకు నా భార్యని ఇవ్వు అని అడుగుతున్నాడు కదా. అడుగుతున్న యాకోబుకు లాబాను ఏం చెప్తున్నాడు? 7 సంవత్సరములు కొలువు చేశావంటున్నావే, ఇవి సరిపోలేదు, మరి 7 సంవత్సరములు నీవు కొలువు చేయాలి అన్నాడు. ఈ వారము కూడా సంపూర్ణం చేయి, ఈమెకు నువ్వు చేయవలసిన వారాన్ని నువ్వు సంపూర్ణముగా జరిగించు అనే మాట లాబాను చెప్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా చాలా సార్లు ఈ వాక్యం చదువుతుండగా పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఇంకా ఏముందిలే, నేను ఎక్కవలసిన కొండ ఎక్కేశాను, ఇక నేను పై స్థితికి వచ్చేసాను, నా శ్రమలు, నా ఇబ్బందులు, నా కొలుములు అన్ని అయిపోయినాయి, ఈ 25 సంవత్సరాలు 2025 సంవత్సరంలో పడాల్సినవన్నీ పడేశాము కదా, ఇంకా మాకు విడుదల వచ్చింది కాబోలు అని మనము చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. చాలా సార్లు మన యొక్క శ్రమలు అయిపోయినాయి అనుకుంటాం, మన ఇబ్బందులు అయిపోయినాయి అనుకుంటాం. ఏముందిలే, ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇక ఏముంది, జీవితంలో సెటిల్ అయిపోతాం అనుకుంటాం. పీజీ అయిపోయిన తర్వాత ఇక ఏముందిలే, జీవితం కష్టం లేదు, ఇంకా జీవితం చాలా సులువుగా ఉంటుంది అనుకుంటాం. అవును, ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితం బాగుంటుంది అనుకుంటాం. చాలా సార్లు అయిపోయిన తర్వాత ఇది ఒక్కటి ఎక్కితే చాలనుకుంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ వారం సంపూర్ణను చేయాలి, 7 సంవత్సరములు, మరి 7 సంవత్సరములు నీ ముందున్నాయి అంటున్నాడు లాబాను యాకోబుతో. యాకోబు ఎంతో బాధపడిన మాట వాస్తవం. దేర్ వాస్ ఎ పాజ్ ఇన్ హిస్ లైఫ్. ఒకసారి ఆలోచన చేసుకొని ఉంటాడు కదా, ఒక్కసారిగా దిగులు పడి ఉంటాడు కదా, తన జీవితంలో ఒకసారి వెనక తిరిగి చూసిన పరిస్థితి యాకోబు కలిగి ఉండుంటాడు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళు తనకి జ్ఞాపకం వచ్చి ఉంటుంది కదా, తల్లి చెప్పిన మాటలు ఇలా లేవే అనుకొని ఉంటాడు కదా, చాలా ఆలోచన చేసి ఉంటాడు. కానీ 7 సంవత్సరములు నీవు సంపూర్ణంగా జరిగించాలి అనే మాట లాబాను చెప్పినప్పుడు ఎంతో దుఃఖము, ఎంతో భారము అని అనిపించలేదట కదా. 5వ వచనంలో అన్నాడు, రాహేలును బహుగా ప్రేమించెను గనుక అవి చాలా కొద్దివిగా కనిపించాయి అంటున్నాడు. ఫస్ట్ టైం చేసేటప్పుడు అవి చాలా కొద్దిగానే కనిపించాయి, రాహేలే కనిపించింది కదా. కానీ రెండవసారి చేసేటప్పుడు ముందు మోసం చేత పెళ్లి చేసుకోబడిన లేయాకు పుట్టిన పిల్లలు, వీళ్ళందరూ కూడా భారంగానే యాకోబుకున్నారు. గాని రాహేలు కొరకు అంతిమంగా రాహేలును కూడా సంపాదించుకోవాలి అని కదా, రెండవ ఇన్నింగ్స్ అయినట్లుగా, సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ క్రికెట్ అన్నట్టుగా కదా, యాకోబు జీవితంలో మరొక ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్లుగా మనం గమనిస్తున్నాం. 7 సంవత్సరాలు, మరి 7 సంవత్సరాలు కొలువు చేయడానికి సిద్ధపడ్డాడు. రాహేలును సంపాదించుకోవడానికి, రాహేలు యొక్క వారము సంపూర్తి చేయడానికి, రాహేలు యొక్క 7 సంవత్సరములు సంపూర్తి చేయడానికి సిద్ధపడినట్లుగా యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. వాటిని 27వ వచనంలో మనం చదివినట్లుగానే, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అంటున్నాడు. మోర్ 7 years ఆఫ్ సర్వీస్. ప్రేమించిన మాట వాస్తవమే, కానీ మరి 7 సంవత్సరములు ఏం చేయాలి? కొలువు చేయాలి. 7 years పని చేయాలి. మోర్ 7 years, ఇంకా 7 సంవత్సరాలు, ఇంకా 7 సంవత్సరాలు పని చేయాలి అనే మాట మనం ఇక్కడ దృష్టి ఉంచవలసిన అవసరత ఉన్నది. 28వ వచనంలో, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తెను రాహేలును అను అతని భార్యగా ఇచ్చెను అంటున్నాడు. యాకోబు ఇప్పుడు ఏమి ఆశపడ్డాడో, యాకోబు యొక్క డిజైర్ ఏంటో, యాకోబు యొక్క టార్గెట్ ఏంటో దాన్ని అచీవ్ చేయడానికి మరి 7 సంవత్సరములు పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. 7 సంవత్సరములు సంపూర్ణంగా జరిగించిన ఈ పని తరువాత మాత్రమే
తన డిజైర్ అనేది నెరవేర్చబడింది, అది జరిగించబడింది అనే మాట, ప్రతిఫలము పొందాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. నేను ఈ 2 వచనాలు మాత్రమే యాకోబు జీవితంలో నుండి తీసుకొని మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. యాకోబు యొక్క జీవితం మనం జ్ఞాపకం చేస్తే ఆ తర్వాత వచనాల్లో చాలా సార్లు యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. 18వ వచనంలోనే లాబాను అడిగాడు, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అని 18వ వచనంలో అన్నాడు. 20వ వచనంలో యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. 30వ వచనం, అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అంటే, రాహేలును ప్రేమించిన యాకోబు, ప్రేమించడం మాత్రమే కాదు బహుగా ప్రేమించిన యాకోబు. లవ్ వాజ్ నాట్ ఓన్లీ అ సింగిల్ థింగ్ బట్ ఇట్ వాజ్ మోర్ లవ్. ఎక్కువ ప్రేమతో ప్రేమించిన యాకోబు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోర్ లవ్, మోర్ సర్వీస్, మోర్ ఫ్రూట్. ఎక్కువ పని, 7 సంవత్సరములు, మరి 7 సంవత్సరములు. దేర్ ఇస్ అ టైం లైన్. దానికంటే మరి ఎక్కువ టైం లైన్ ఇచ్చాడు. మరి ఒక 7 సంవత్సరాలు మన ముందు ఉంచాడు. దెర్ ఇస్ అనదర్ టాస్క్. అయితే ఈ టాస్క్ లో యాకోబు ఏం చేశాడు? బహుగా ప్రేమించాడు. ఎక్కువ కొలువు, మరి 7 సంవత్సరములు ఎక్కువ పని చేశాడు. పనిని గురించి కూడా 30వ అధ్యాయంలో రాస్తాడు, నేను నా శక్తి లోపం లేకుండా యావత్ శక్తితో నేను ఎలాగ చేశానో అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మామకి. విత్ ఆల్ మై స్ట్రెంగ్త్ ఐ హావ్ డన్ ద వర్క్ అని అన్నాడు. 7 సంవత్సరములు పెద్ద కూతురు కోసం కొలువు చేశా, మరి 7 సంవత్సరములు చిన్న కూతురు కోసం కొలువు చేశా, మరి 8 సంవత్సరములు 6 సంవత్సరములు నీ యొక్క జీవాల కోసం నేను పని చేశా, నీకు ఆస్తి సంపాదించి పెట్టా, ఇప్పుడైనా నీవు నన్ను విడుదల చేసి పంపించవా అని మామని అడుగుతూ మాట్లాడాడు 30వ అధ్యాయంలో. ఎంతగా పని చేశాడో, రాత్రి పగలు ఎలాగూ పని చేశాడో, ఎక్కువ కష్టపడ్డాడో, ఎక్కువగా ఈ గొర్రెలను కాసే విషయంలో, అడవికి తీసుకుని వెళ్లే విషయంలో, ఎండనక వాననక పని చేసే విషయంలో, శ్రద్ధ కలిగి పని చేసే విషయంలో, వాటిని మల్టిప్లై చేసే విషయంలో, వాటి ఆరోగ్యాన్ని చూసే విషయంలో, బలహీనమైన వాటిని బలపరిచే విషయంలో యాకోబు ఎంత శ్రద్ధ కలిగిన వాడుగా, మోర్ సర్వీస్ ని ఇన్పుట్ చేసిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మోర్ ఇయర్స్ చేశాడు, మోర్ లవ్ చూపించాడు, మోర్ సర్వీస్ అందించాడు. అందుకే మరి ఒక బహుమానం, సంపూర్ణమైన బహుమానం, తన హృదయానికి ఇష్టమైన బహుమానం, మరి రాహేలు అను కదా, ఆ యొక్క చిన్న కుమార్తెను పొందిన బహుమానం యాకోబు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన ప్రభు అయిన వారు మనకు జ్ఞాపకం వస్తా ఉన్నారు కదా, పాత నిబంధనలోని భక్తులకు లేని ప్రేమను కదా ఆయన మన పట్ల చూపించిన వాడుగా ఉన్నాడు. మరి ఎక్కువ సమయాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన సంపూర్ణమైన ప్రేమను కుమారుని రూపంలో ఈ భూమి మీదకు పంపించాడు. తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. తను ఎంత పని చేయాలో అంతగా పని చేశాడు. తను ఎంతగా శ్రమ పడాలో అంతగా శ్రమ పడ్డాడు. తను ముందుగా మనల్ని ప్రేమించాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. 1 యోహాను పత్రికలో రాస్తూ అంటున్నాడు, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. మన ప్రభువే ఈ ప్రేమకు మాదిరిగా ఉన్నాడు. యాకోబు ప్రేమించిన దానికంటే ఎక్కువగా కదా ఆయన మనల్ని ప్రేమించాడు. యోహాను పత్రిక 4:19 అన్నాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. అదే 1 యోహాను పత్రిక 4:10
మనము దేవుని ప్రేమించితిమని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము తానే జరిగించి అని చదువుతున్నాం. అవును, ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ముందుగా ప్రేమించడం మాత్రమే కాదు, మన కొరకై మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తాన్ని తానే జరిగించిన వాడుగా ఉన్నాడు. తన యొక్క రక్తాన్ని కార్చిన వాడుగా ఉన్నాడు. తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన తను తానే ధారపోసుకునిన వాడుగా ఉన్నాడు. సంపూర్ణమైన బలియాగంగా మన కొరకై అర్పింపబడిన వాడుగా ఉన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరిగా, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని ఆయన జ్ఞాపకం చేసిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అవును, అట్టి కాపరిగా ఆయన పని చేసినట్లు చూస్తున్నాం. ఆయన ప్రేమించినట్లు గమనిస్తున్నాం. ఆయన ప్రేమ మొదటి ప్రేమ. ఇట్ ఈస్ ద ఫస్ట్ లవ్. అవును, ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు. మొదటి ప్రేమ ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు కదా. మొదటి ప్రేమ మనం ఎన్నడూ మర్చిపోయే వారం కాదు కదా. అది శ్రేష్టమైన ప్రేమ, ఇన్నసెంట్ గా ఉండే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, మొదటి ప్రేమ కదా. అట్టి మొదటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మనం ఆయనను ప్రేమించలేదు, మనం ఆయనను ఎరగలేదు, ఆయన ఎవరో మనకి తెలియదు, కానీ ఆయన మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు, మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అందుకే యాకోబు కంటే రాహేలును ప్రేమించిన దానికంటే ఎక్కువగా మన ప్రభువు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఎక్కువ ప్రేమతో, మొదటి ప్రేమతో ఆయన ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఇదే యోహాను పత్రికలో 14వ అధ్యాయంలో అన్నాడు, నిజమైన ప్రేమలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలోని 20వ వచనంలో నిజమైన ప్రేమలో ఏముండదట, భయం ఉండదు అంటున్నాడు. యాకోబు వాస్తవంగా మొదట ప్రేమించిన మాట వాస్తవమే. రాహేలును ముందే చూచాడు. బావి దగ్గర గొర్రెల్ని తీసుకొని వస్తున్నప్పుడు రాహేలును చూచాడు యాకోబు. అప్పుడే రాహేలును ప్రేమించాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఎలుగెత్తి ఏడ్చాడు, నేను పలానా అని రాహేలుకు చెప్పాడు. కానీ ఆ మొదటి ప్రేమతో ప్రేమించిన రాహేలు కదా మోసపోయి మిస్ అయిపోయాడు కదా, పొందలేకపోయాడు. కానీ భయపడిన వాడు కాదు. రెండవసారి కూడా నీవు ఇది చేయాలి, కొలువు చేయాలి అని చెప్పినప్పుడు భయపడకుండా కదా ఒప్పుకొని రాహేలును ప్రేమించి కొలువు చేసినట్లు మనం చూస్తున్నాం. నిజమైన ప్రేమలో ఏం లేదు, భయం అనేది లేదు. నిజముగా తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈసారి రాహేలును తప్పక పొందుతాను అని నమ్మాడు. 7 సంవత్సరములు కొలువు చేశాడు. నిజమైన ప్రేమ అనగానే నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంటుంది. ఒక చిన్న బాబు పాప ఉన్నారంట ఇంటిలో. బాబు చాలా మార్బుల్స్ కలిగి ఉన్నాడంట. మార్బుల్స్ చాలా ఉన్నాయి, పాప దగ్గర చాలా చాక్లెట్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఈ బాబు చాక్లెట్స్ చూసి అంటున్నాడంట వాళ్ళ చెల్లితో, పాప నువ్వు నీ చాక్లెట్స్ అన్ని నువ్వు నాకు ఇస్తావా, నా మార్బుల్స్ అన్ని నీకు ఇస్తా అన్నాడంట. అప్పుడు ఆ చెల్లి అనిందంట, ఓకే అన్న ఇస్తాను, నా చాక్లెట్స్ అన్ని నీకు ఇచ్చేస్తా, నీ మార్బుల్స్ అన్ని నాకు ఇచ్చే అనిందంట. అప్పుడు ఈ బాబు మార్బుల్లో ఒక మంచి మార్బుల్ ని జోబులోకి దాచి పెట్టుకున్నాడు. మిగతా మార్బుల్స్ అన్ని చెల్లికి ఇచ్చేశాడు. ఆ తర్వాత చెల్లిని చాక్లెట్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. చాక్లెట్స్ అన్ని ఇచ్చేసింది పాప. ఇచ్చేసిన తర్వాత బాబు అడుగుతున్నాడు, నువ్వు నీ చాక్లెట్స్ అన్ని ఇచ్చావా, ఏదైనా ఒకటి ఉంచుకున్నావా అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అలాగా? ఒక చాక్లెట్ ఉంచుకున్నాడు కాబట్టి, ఒక మార్బుల్ తను ఉంచుకున్నాడు కాబట్టి, తనకి ఇష్టమైన మార్బుల్ తను ఉంచుకున్నాడు కాబట్టి, పాప కూడా ఇచ్చిందో లేదో అనే భయం. నిజముగా ప్రేమిస్తే ఏముండదు, భయం ఉండదు కదా. కదా మన ప్రభు అయితే తనకున్న సమస్తాన్ని మనకి ఇచ్చాడు. తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన విలువైన శక్తిని కదా ఆయన ఇచ్చాడు. ఆయన ఏంటో తను తానే ఈ లోకంలో రుజువు చేసుకున్నాడు. గొర్రె పిల్లగా మౌనము వహించిన వాడుగా,
సంపూర్ణంగా రిక్తునిగా తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. అయితే మనమైతే సంపూర్ణంగా ప్రేమించలేని వారంగా ఉన్నాం. ఎక్కువ ప్రేమ మన యొద్ద లేదు. మన ప్రభు అయితే మొదటి ప్రేమతో, నిస్వార్థమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అవును, కుమారుని ఇచ్చిన దేవాతి దేవుడు, ప్రేమ కలిగిన వాడు, మనల్ని దర్శించిన వాడు, మనకు కృప విస్తరింపచేసిన వాడు. అమ్మా, ఈ దినం అంగీకరించావా? ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నిన్ను ప్రేమించే వానిని నువ్వు గుర్తించావా? నిన్ను ఆదరించగలిగిన వానిని, నిన్ను విడిపించగలిగిన వానిని, నీ పాపము తీసివేయగలిగిన వానిని, నీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన వానిని నీవు గుర్తించావా? నీ జీవితంలో, నీ హృదయంలో చేర్చుకున్నావా? ఇట్టి అనుభవం నీవు కలిగి ఉన్నావా? ఆయన నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు అని ఈ మధ్యాహ్నం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే ఎలాగూ మనం ప్రేమించాలి? యోహాను సువార్త 14:15 అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అంటున్నాడు. అలాగైతే మనం ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 5:3 మనం ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతే మా దేవుని పిల్లలమని ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అవునవి చాలా కొద్ది దినాలుగా కనిపించాయి కదా యాకోబుకు. ప్రభుని నిజముగా ప్రేమించాడు గనుక అవి చాలా కొద్ది దినాలుగా కనిపించాయి. ప్రభుని మనం ప్రేమించే వారమైతే, ప్రభుని మనము నిజముగా ఆయనను అంగీకరించిన వారమైతే ఆయన ఆజ్ఞలు గైకొంటాము అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు మనం గైకొనే వారమైతే ఆయన బిడ్డలను ప్రేమిస్తాము అంటున్నాడు. ఆయన బిడ్డలను మనం ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలు గైకొనడమే అంటున్నాడు. ఆయనను ప్రేమించుట అంటే అర్థమేంటట? ఆయన బిడ్డలను ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఏంటి ఆయన ఆజ్ఞ కదా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో నీవేం చేయాలి? పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, నీ పొరుగు వారిని నిన్ను వలె నీవు ప్రేమించాలి అనే 2 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ప్రభు మనకు అనుగ్రహించాలి. లవింగ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మోర్ లవ్, మొదటి ప్రేమ ఆయన మన యొద్ద కోరుకునేవాడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలను మనం ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు చాలా సులువైనవి అంటున్నాడు. నిజముగా నీవు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు నీవు గైకొంటావు. పాపము విడిచిపెట్టి ఆయన యొద్దకు రావడమే ఆయన ఆజ్ఞ. ఆయనను ఆరాధించడము ఆయన ఆజ్ఞ. రొట్టె విరవడము ఆయన ఆజ్ఞ. బాప్తిస్మం తీసుకోవడము ఆయన ఆజ్ఞ. ఆయనను ప్రేమించడం ఆయన ఆజ్ఞ. అయ్యో, నిజముగా మనం ప్రేమించే వారమైతే వాటిని మనం ఏం చేయగలం? సులువుగా చేయగలం అన్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. యవ్వన కాలంలో ఆయన కాడి మోయిట కదా ఎంతో శ్రేష్టం అంటూ అదెంతో సులువైనది అంటున్నాడు. ఆయన కాడి సులువు అంటున్నాడు. అవును, ఆయన్ని ప్రేమిస్తే అది చాలా సులువుగా ఉంటుంది అని ఆయన మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రభుని వెంబడించడం కష్టమా కదా? ప్రభుని సేవించడం కష్టమా? ప్రభు మనల్ని కొండలెక్కమని చెప్పలేదు. ప్రభు మనల్ని డబ్బులు ఇవ్వమని చెప్పలేదు. ప్రభు మనల్ని కష్టపడమని ఏమాత్రము చెప్పలేదు. కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పలేదు. ప్రభు తన హృదయాన్ని, మన హృదయాన్ని ఆయన అడిగాడు కదా. అందుకే ఆయన ఆజ్ఞలు ఎంతో సులువైనవి కదా. ఆయనను ప్రేమించడం ఎంతో సులువైనది. ఆయన కాడి మోయడం ఎంతో సులువైనది. అవును, ఆయనను ప్రేమిస్తే అవి ఎంతో సులువుగా ఉంటాయని దైవ వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు.
ఆయనను ప్రేమించే వారమైతే ఏ రీతిగా ప్రేమించాలి? వాట్ ఈస్ ద లవ్ వీ నీడ్ టు గివ్? ఇట్ షుడ్ బి ద ఫస్ట్ లవ్. కుమారుని కంటే ఎక్కువ ప్రేమ, కుమార్తె కంటే ఎక్కువ ప్రేమ, తల్లి కంటే ఎక్కువ ప్రేమ, తండ్రి కంటే ఎక్కువ ప్రేమ. ప్రభు వారికి మనం ఇచ్చే ప్రేమ ఎటువంటిది? ప్రకటన గ్రంథంలో ఎఫెసీ పత్రికతో, ఎఫెసీ సంఘముతో రాస్తున్నాడు, నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ మొదటి ప్రేమ లేదు ఇప్పుడు అన్నాడు కదా. వేర్ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? దీపస్తంభాన్ని ఎత్తివేస్తా అన్నాడు. అవును, అలాగైతే మన జీవితంలో ప్రభు వారికి మనం ఇచ్చే ప్రేమ, మొదటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? అందరికంటే ఎక్కువగా, పరిస్థితులన్నిటికంటే ఎక్కువగా, మనుషులందరికంటే ఎక్కువగా ప్రేమించే అనుభవం కలిగి ఉన్నామా? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని కదా వెంబడించువాడు మాత్రమే నాతో పాత్రుడు అంటున్నాడు. ఈ అనుభవం మనం కలిగి ఉన్నామా? ఇట్టి ప్రేమ మనం కలిగి ఉన్నామా? ప్రభువారి యొక్క సిలువను ధరించుకొని జీవించడం అంటే ఏంటి? అక్కడే మనకి జ్ఞాపకం చేస్తాడు కదా, నశించిపోతున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. అలాగైతే సిలువను గురించిన ప్రేమ కదా, సిలువను గురించిన మోత మనము మోస్తూ ఉంటుండగా అది చాలా కదా శక్తివంతమైనది, మన జీవితాలకు ఆదరణ ఇచ్చేది, మన జీవితాన్ని ప్రోత్సహించేది, మనల్ని ఎంతగానో ముందుకు నడిపించేది ఆయన సిలువ కదా. మన కుమారులు కుమార్తెలు ఇవ్వలేని అంత ఆదరణ, ఇవ్వలేని అంత శక్తి, ఇవ్వలేని అంత బలం, ఇవ్వలేనంత ప్రోత్సాహం ఆయన సిలువనే ఇస్తుందని ఆయన బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించినప్పుడు ఆయనలో మనము పాత్రులంగా ఉంటామని ఆయన కోరుకుంటున్నాడు. అతి ప్రేమ మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 21:15 వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను అని చూస్తున్నాం. ముమ్మారు మాట్లాడుతూ ఉండగా కదా ఆయన నా గొర్రెలను కాయుము అని రెండవసారి, యేసు నా గొర్రెలను మేపు అని మూడవసారి కదా పేతురును అడిగినట్లుగా చూస్తున్నాం. 3 సార్లు ఎందుకు పేతురుని ప్రశ్నించాడు? అంతకు ముందే పేతురు యొక్క బలహీనత ఏమిటో ఎరిగి ఉన్న దేవుడు. ప్రేమిస్తే ఏం చేయాలట? గొర్రెలను కాయాలట, తన యొక్క గొర్రె పిల్లలను మేపాలట, తన యొక్క గొర్రెలను నువ్వు కాయి, నువ్వు మేపు అని ముమ్మారు కదా, ముమ్మారు బొంకిన పేతురుకు చెప్తున్నాడు, ముమ్మారు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. నీకోసం ప్రాణమైన నేను పెడతా అని చెప్పిన పేతురుకి ఏమన్నాడు? నువ్వు చెప్పేదంతా అబద్ధం, నువ్వు 3 సార్లు చెప్తావు, నువ్వు నేనెవరో నీకు తెలీదని నువ్వు చెప్తావన్నాడు. కానీ ఇప్పుడు 3 సార్లు ప్రభు అదే పేతురును బలపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. లవ్ లవ్ లవ్. ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా కదా. ద మోర్ లవ్ అండ్ మోస్ట్ లవ్. ఈ ప్రేమకు మితము లేదు కదా, ఇది హెచ్చు చేయబడే ప్రేమ అని మనం చూస్తా ఉన్నాం. శాశ్వతమైన ప్రేమ అన్నాడు, ఆకాశము కూడా మనము వివరించలేనంత ప్రేమ అన్నాడు, సముద్రము లోతు కూడా మెజర్ చేయలేనంత ప్రేమ అన్నాడు. ప్రేమ మరణమంత బలమైనది అని పరమగీతంలో మనం చదువుతాం. ఇటువంటి ప్రేమ వివరించడానికి అన్మెజర్డ్ లవ్, మెజర్ చేయడానికి వీలు లేని అంత ప్రేమ. అందుకే అంటున్నాడు, ముమ్మారు అడుగుతున్నాడు, 3 times అడుగుతున్నాడు. నాట్ ఓన్లీ లవ్, హీ వాంట్స్ యువర్ మోర్ లవ్ అండ్ హీ వాంట్స్ యువర్ మోస్ట్ లవ్ కదా. హైయెస్ట్ లవ్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నువ్వు ప్రేమించినట్లయితే నువ్వేం చేయాలి? మొదట చెప్పాను, ఆజ్ఞలు గైకొనాలని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా చెప్పాను, ఆయనను సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. హీ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్. ఆయన మొదటి స్థానం కోరుకుంటున్నాడని చెప్పాను. మూడవదిగా చెప్తున్నాను, నువ్వు ప్రేమించినట్లయితే
గొర్రెలను గొర్రె పిల్లలను నీవు మేపాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమ కదా, ఎన్నదగిన ప్రేమ కదా, మనము మెజర్ చేయడానికి వీలు లేని అంత ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. అయితే మనము ఆయన్ని ప్రేమించినప్పుడు కదా, తిరిగి ఆయన గొర్రెలను మేపే బాధ్యత, ఆయన పనిని జరిగించే బాధ్యత, బలహీనమైన వాటిని బలపరిచే బాధ్యత, ఆయన గొర్రె పిల్లలను మేపే బాధ్యత, కాసే బాధ్యత, కాపరి బాధ్యత ఆయన నీకు నాకు అనుగ్రహించాడు. పేతురు మాత్రమే కాదు కదా, ఫిలిప్పీ 1:9 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావలెనని ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని తెలుసుకొన గోరుచున్నాను అంటున్నాడు. ఎందుకు నాకు ఈ శ్రమలు వచ్చాయో తెలుసా? ఎందుకు నాకు ఈ బంధకాలు వచ్చాయో తెలుసా? ఎందుకు నేను ఇంత శ్రమపడి మిమ్మల్ని ప్రేమిస్తున్నానో తెలుసా? ఇవన్నీ కూడా సువార్త ఎక్కువగా ప్రబలడానికి, నా పని మరి ఎక్కువగా చేయడానికి నేను కూడా ఇట్టి అనుభవంలో నేనున్నా అంటున్నాడు పౌలు. అయితే మీరు కూడా మీ ప్రేమ విషయంలో ఏం చేయాలి? సకల విధములైన జ్ఞానముతో నిండినదిగా ఉండాలి, అంతకంతకు అభివృద్ధి చెందేదిగా ఉండాలి. దాని వలన దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుంది అంటున్నాడు. అలాగైతే మనము కూడా అటు నీతి ఫలాలు ఫలించాలి అంటే కదా, మనం ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి, ప్రేమలో అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. ఈ రోజు కంటే రేపు మరి ఎక్కువగా ఆయనను మనం ప్రేమించాలి, మరి ఎక్కువ జ్ఞానంతో నింపబడాలి, మరి ఎక్కువ పనితో నింపబడాలి, మరి ఎక్కువ బాధ్యతతో నింపబడాలి, మరి ఎక్కువగా ఆయన ఆజ్ఞలు కొనాలి కదా, మరి ఎక్కువగా మనం ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. బిడ్డల కంటే, పరిస్థితుల కంటే, అనారోగ్యమైన, కష్టమైన, ఇబ్బంది అయినా ఆయనను ప్రేమించే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ విషయంలో అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన బిడ్డలను ప్రేమించే విషయంలో, బలహీనమైన వారిని ప్రేమించే విషయంలో, బలహీనమైన గొర్రెలను కదా మేపే విషయంలో మనము అభివృద్ధి చెందే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అనుభవ జ్ఞానంతో నిండిన కదా ప్రేమ మనం కలిగి ఉండాలి. ఇట్టి ప్రేమ కదా, మోర్ లవ్. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో ప్రేమను గురించి మనం ఎరిగి ఉన్నాం కదా. అందుకే పౌలు 13వ అధ్యాయం కీర్తన కొరింథీ పత్రిక 13లో అంటాడు కదా, ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహనంతో. మరి ప్రేమ అనే నిజమైన ప్రేమ కలిగి ఉండే లక్షణాలు మనం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనం వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇప్పుడు మీరు కొంత మట్టికే చూశారు, ఇక మీరు సంపూర్ణమైనది చూడబోతా ఉన్నారు. ఇప్పుడు అద్దములో చూచినట్లుగా మనం చూస్తున్నాం కదా. మరి నిరర్ధకమైపోతుంది, అసంపూర్ణమైనది నిరర్ధకమైపోతుంది, సంపూర్ణమైనది వచ్చినప్పుడు అంటూ మనము ప్రభు వారిని ముఖాముఖిగా చూడబోతున్నాము అంటున్నాడు. ప్రభు యొక్క ప్రేమ విషయంలో మనము కూడా అభివృద్ధి చెందబోతున్నాము అంటున్నాడు. మన జీవితంలో ఇప్పుడు ఈ లోకంలో ఉండగా మనము ప్రభు యొక్క ప్రేమను అద్దములో రిఫ్లెక్ట్ చేసినట్లుగా మనం ఉన్నాం, కానీ మనము సంపూర్ణంగా ప్రభుని ముఖాముఖిగా చూసే అనుభవం ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఆ అనుభవానికి వెళ్ళే స్థితిలో ఈ ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి అని 13వ అధ్యాయంలో పౌలు రాస్తూ వచ్చాడు. అలాగైతే మన ప్రేమ ప్రభుని పోలిన ప్రేమగా మార్చబడేదిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండవ అంశం మీకు జ్ఞాపకం చేస్తున్నా, యాకోబు ఎక్కువ ప్రేమించాడు. 7 సంవత్సరాలు తన యొక్క ప్రేమను పెంచాడు, తన యొక్క పనిని కూడా పెంచాడు కదా. కొలువు 7వ సంవత్సరం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పని ప్రారంభించిన యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన
అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయి, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసినడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. 30వ అధ్యాయం 26వ వచనం. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమున నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను. ఆహా, లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు. 30వ అధ్యాయం 29వ వచనం. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. 31:6. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. 31:41. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లుంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, ఆయనను నీవు నా జీతము పలుమార్లు మార్చితివి. అనేక పర్యాయాలు తన యొక్క కొలువును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు. ఎలాగో కొలువు చేశానో నీవు ఎరిగి ఉన్నావు కదా, నా యావత్ శక్తితో నేను కొలువు చేశాను అంటున్నాడు. 7 సంవత్సరములు నేను పని చేశాను, మరి 6 సంవత్సరములు నేను ఎలాగూ మంద నిమిత్తము చేశానో చూసావు కదా, నా జీతం మాత్రం నువ్వు మారుస్తూనే ఉన్నావు అంటున్నాడు కదా. లెక్క చూసుకుంటున్నా యాకోబు, లెక్క చెప్తున్నా యాకోబు. పని చేశాడు, లెక్క చెప్తూ ఉన్నాడు. 7 + 7 + 6 అని లెక్క చెప్తూ ఉన్నాడు. నీవు నేను కూడా లెక్క చెప్పే పని చేయాల్సిన వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. హోషియా గ్రంథం 12:12లో యాకోబు తప్పించుకొని సిరియా దేశములోకి పోయెను, భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. ఏం పని చేశాడు? గొర్రెలు కాచే పని యాకోబు చేశాడు అని రాయబడి ఉంది. అవును, మన జీవితంలో కూడా కొలువు చేసే పని దేవుడు మనకు అప్పగించాడు. మోర్ వర్క్ ఇన్ ద న్యూ ఇయర్ అండ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. 2వ ఇన్నింగ్స్ దేవుడు మన జీవితాల్లో ప్రారంభం చేసినట్లుగా నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం జరిగింది. 2వ ఇన్నింగ్స్ మన జీవితాల్లో ఉన్నాయి, 2nd ఇన్నింగ్స్ మన జీవితంలో కూడా ఉంది. ప్రభువారిని మనము ముఖాముఖిగా చూడబోయే ముందుగా, ప్రతిఫలము తీసుకొనబోయే ముందుగా ఈ సెకండ్ 7 years ఆఫ్ కదా కొలువు మన జీవితాల్లో కూడా ఉంది. అందుకే 2వ ప్రేమ కదా, మోర్ల మనం చేయవలసిన వారంగా ఉన్నాం, మోర్ సర్వీస్ చేయవలసిన వారంగా ఉన్నాం. అప్పుడే మోర్ ప్రతిఫలం, దాన్ని సంపూర్ణంగా చేయాలి, అప్పుడే మనం ప్రతిఫలం పొందుతాం. ఏదైతే మనము ఆశపడుతున్నామో దానిని ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అప్పుడు ఆయన మనకి బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆ బహుమానము సంపూర్తిగా ఇచ్చేవాడుగా ఉన్నాడని దైవ వాక్యం సెలవిస్తోంది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 34:1-4 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ఆ కాపరులతో ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మోయవలను గదా, మీరు మేపవలను గదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చు కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని పోరు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ఆహా, ఇశ్రాయేలు ప్రజలకు నియమింపబడిన కాపర్లతో యెహెజ్కేలు ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాటలు ఈ మధ్యాహ్నం వేళ మన ఒక్కొక్కరిని తాకుతున్నాయని నేను ఆలోచన చేస్తా ఉన్నా. గొర్రెల కాపర్లుగా నియమింపబడిన వారు ఎలా ఉన్నారట?
శ్రద్ధ లేని వారిగా ఉన్నారట, తిని నిద్రపోయే వారిగా ఉన్నారట, గొర్రెల విషయమైన ఆలోచన వారికి లేదట, వాటిని మేపే ఆలోచన వారికి లేదట, వారు దేవుని యొక్క సన్నిధిలో లెక్కప్ప చెప్పే పని వారు చేయటలేదట, అవి బలహీనమైన వాటిని బలపరచడం లేదట కదా, తప్పిపోయిన వాటిని తోలుకొని రావడం లేదట. యెహోవానగు నేనే చెప్తున్నా, కాపరులకు శ్రమ అంటున్నాడు. ఎందుకు అనేక మంది కాపర్లు కొట్టబడుతున్నారు? ఎందుకు పని చేసే వారిని దేవుడు శిక్షిస్తున్నాడు? అవును, ఈ పని విషయమై దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. తన గొర్రెల విషయమైన శ్రద్ధ ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. తన ప్రజల విషయమైన ఆశ ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. అదే అధ్యాయంలో కిందకి వెళ్తే, నా గొర్రెలన్నీ పర్వతాల మీద తిరుగుతా ఉన్నాయి, ఎలా పడితే అలా అవి తిరుగుతా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అవి తిరుగుతా ఉన్నాయి అని అంటున్నాడు. అలాగైతే మనం ఎంత భారం కలిగి ప్రభు పనిలో మనం ముందుకు సాగుతున్నాం? గొర్రెల విషయమైన ఆలోచన మనం కలిగి ఉన్నామా? గొర్రెల విషయమైన బాధ్యతలు మనం కలిగి ఉన్నామా? మనం ఎంతసేపు మన యొక్క సంపాదన విషయం, మన ఉద్యోగాల విషయం, మన బిడ్డల యొక్క విషయాలు, బిడ్డల పెళ్లిళ్ళ విషయాలు, బిడ్డల యొక్క ఉద్యోగాల విషయాలు, బిడ్డలు అమెరికాలు వెళ్లాల్సిన విషయాలు, ఇవన్నీ కూడా ఆశపడే వారంగా మనం ఉన్నాం. వాటి కొరకు పని చేసే వారిగా మనం ఉన్నాం. మన ఆలోచన విధానము కదా మార్చుకోలేని వారిగా మనం ఉన్నాం. ప్రభు ఏమంటున్నాడు? గొర్రెల కాపర్లుగా ఉండే మీరు దేని యందు మీరు శ్రద్ధ ఉంచుతున్నారని అడుగుతున్నాడు. దేని యందు మీ మనస్సు మీరు కలిగి ఉన్నారు? ఇచ్చిన క్రొవ్వు అంతా తిని కదా పడుకునే వారిగా మీరు ఉన్నారు అంటున్నాడు. సుఖభోగాలు కదా ఆలోచన చేసే వారిగా మీరు ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న వేళ మన జీవితంలో, మన యొక్క కొత్త సంవత్సరంలో సూటిగా ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతి ఇదే. మనము గొర్రెల విషయమైన శ్రద్ధ, బలహీనమైన వాటిని గురించిన శ్రద్ధ, తప్పిపోయిన వాటిని గురించిన శ్రద్ధ మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, సరి చేసుకుందాం, ఆలోచన చేయండి. అలాగూ మీరు చేయటలేదు కాబట్టి ఈ పాత నిబంధనలో ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం యెహెజ్కేలు నోటిలో ఉంచాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలకు నువ్వు వెతికి వాటిని కనుగొందును అంటున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తే గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. నేనే గొర్రెలకు మంచి కాపరిని అని ఇశ్రాయేల్ వారికి చెప్పినట్లుగా మనమందరం ఎరిగి ఉన్నాం. గొర్రెలకు మంచి కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అనే మాట మనం చూస్తున్నాం. జీతగాడే కదా అంటున్నాడు కదా. జీతగాడు దొంగయు దోచుకుని వాడై ఉంటాడు అనే మాట మనం చూస్తున్నాం కదా. వేరొక మార్గంలో నుండి వచ్చేవాడు అని మనం చూస్తున్నాం. వేరొక గొర్రెలు నా దొడ్డివి కానివి నేను కలిగి ఉన్నా, వాటిని కూడా నేను తోలుకొని వస్తానని ప్రభు 10వ అధ్యాయం యోహాను సువార్తెలో తన యొక్క కాపరత్వాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు. ఆ భారం నీ మీద నా మీద ఆయన ఉంచాడు. మరి ఎక్కువ పనిలో ఇది భాగముగా ఉన్నదని దేవుడు మనకి ఈ మధ్యాహ్నం వేళ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం చదివితే, అనేక మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా ఇదే ఉపమానాన్ని దేవుడు చెప్పాడు. ఆ వచనాలన్నీ చదవడానికి సమయం సరిపోదు, కానీ కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లు చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది తన కనులకు ఆశ్చర్యము అను మాట మన కనులకు ఆశ్చర్యం అను మాట లేఖనములలో ఎన్నడూను చదవలేదా అని ప్రభు అడుగుతా ఉన్నాడు. ఒక పొలము కలిగిన వాడు ఏం చేస్తాడట కదా, కౌలుకి ఇచ్చాడు, దాన్ని సరి చేశాడు, చక్కగా కాపలా పెట్టాడు, చుట్టూతా మరి దానిని సిద్ధం చేశాడు, మంచి వాల్ కట్టాడు, ఆ తర్వాత దానిలో ఉండే మరి సాగు చేశాడు, దాంట్లో ఉండే వీడ్స్ అన్నిటిని తీసివేశాడు, ఎరువు వేశాడు, చక్కగా అవి పెరగాలని అనుకున్నాడు. కానీ తను వేరొక దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
పని చేసే వారికి దాన్ని ఇచ్చాడు కదా. మరి ఇచ్చిన తర్వాత ఆ కౌలు తీసుకోవడానికి కదా మనుషులను పంపించాడు. కానీ వాళ్ళు ఏం చేశారట, ఆ రిజల్ట్ ఆ ఫ్రూట్ కదా తిరిగి అతనికి ఇవ్వకుండా కదా పంపించిన ప్రతి వ్యక్తిని చంపివేశారట. చివరికి కుమారునే పంపిస్తే కుమారుని కూడా చంపివేశారట. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడని ప్రభు వారిని క్వశ్చన్ చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అవును, ఎవరినైతే వారు తృణీకరించారో, ఎవరినైతే వారు త్రోసివేశారో, ఎవరినైతే వారు హాని చేశారో, ఎవరినైతే వారు విరోధంగా పనిచేశారో వారే తలకు మూలరాయి అవుతారు అని మీరు ఎరుగరా అని ప్రభు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవును, ఈ పనిని ఆయన కొలత వేయడానికి తిరిగి ఫ్రూట్ తీసుకోవడానికి ఆయన రాబోతున్నాడు అని 3 సార్లు ఆయన సంఘాన్ని పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానంలో ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనము పని చేసినప్పుడు కదా పని విషయమైన లెక్క ఆయన కోరుకునేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఫలము కొరకు దాన్ని ఎదురు చూచేవాడుగా ఆయన ఉన్నాడు. దాని కొరకు పని చేసిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన అనేకులను మన కొరకు కదా పంపించిన వాడుగా ఆయన ఉన్నాడు. నీవు నేను కూడా ఆయన పని అయి ఉన్నాం, ఆయన వ్యవసాయం అయి ఉన్నామని యోహాను కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. మనము దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నాము అని మనం చదువుతున్నాం. అలాగైతే దేవుని బిడ్డలమైన మన పట్ల ఆయన చేసిన పని కదా ఆయన మంచి వారికి అప్పగించి వెళ్ళితే కదా వారు ఏం చేస్తున్నారట కదా దొంగలైపోయారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలమైన మనం, సంఘాన్ని కాపాడవలసిన మనం, దేవుని పనిగా అప్పగింపబడిన వారిని కదా పని చేయవలసిన మనం, జత పని వారిగా ఉండిన మనం కదా పొలాన్ని దున్నవలసిన మనం, సరిచేసి ఫలాన్ని ప్రభు కొరకు అందించవలసిన మనం కదా ఎలాగో పని చేస్తున్నాం. ప్రభు వారి విషయమై దుఃఖపడేవాడుగా ఉన్నట్లుగా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పరమగీతం 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు, అంట్లు అతడు దానిని కాపులకిచ్చెను, దాని ఫలములను వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను అని చదువుతున్నాం. అవునా కదా, దేవుని యొక్క వాక్యంలో కదా శూలమ్మతి గురించి రాస్తూ సొలొమోను రాజు కదా యేసు ప్రభు వారి యొక్క ప్రేమను, సంఘము విషయమైన ప్రత్యక్షతను అక్కడ అనుభవపూర్వకంగా సొలొమోను యొక్క మనస్సులో దేవుడు పెట్టినట్లు మనం చూస్తున్నాం. అక్కడ ఒక ద్రాక్షావనము కదా ఎవరు కలిగి ఉన్నారు? సొలొమోను కలిగి ఉన్నాడట. ఆ వచనాలు పైన చాలా అద్భుతంగా ఉంటాయి కదా. అవి నేను ఎలాంటి దాననయ్యానని అన్నాడు. పరమగీతం 8వ అధ్యాయం ఒక్కసారి చదువుదాం చూడండి, 9వ వచనం నుంచి. చక్కటి మాటలు అక్కడ రాశాడు. పరమగీతం ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే త్వరగా చదవండి. 8వ అధ్యాయం 9వ వచనం సిస్టర్. అవును. అది ప్రాకారం వంటిది ఆయన, నేను దానిపైన గోపురం ఒకటి కట్టుదును, అది కవాటం వంటిది ఆయన, దేవదారుమురంతో దానికి అడ్డులను కట్టుదును. నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచెంబులు దుర్గములాయను, అందువల్ల అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. అవును, చాలు సిస్టర్. అక్కడ అది ఎంతో ప్రాకారము కలిగి ఉన్నదిగా ఆ ద్రాక్షావనం ఉందట. దాని మీద కవాటం ఒకటి పెట్టాడట. దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ టు దిస్ గార్డెన్ అనే మాట మనం ఇక్కడ చదువుతాం. ఇంగ్లీష్ లో ఇంకా చాలా వివరంగా మనం అది అర్థం చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంది. అది చాలా అద్భుతంగా దాన్ని తయారు చేశాను అంటున్నాడు. ప్రాకారము వంటిన దాన్ని అయ్యాను నేను అంటున్నాడు. దాని మీద గోపురం ఒకటి కట్టుదును అన్నాడు. కవాటము వంటి దానిని అయ్యాను, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదును, నేను ప్రాకారము వంటి దాననైతిని అనే మాట మనం అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానినైతిని అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఆ దేవుని యొక్క సంఘము విషయమైన ప్రత్యక్షత అక్కడ సొలొమోను కలిగి ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకునిన
తన స్వరక్తముతో సంపాదించుకున్న తన సంఘం ఇంత అద్భుతముగా ప్రొటెక్టెడ్ గా ఆయన చేశాడు అని రాస్తున్నాడు. ఆయన తన దాసులైన వారికి కొలువు ఇక్కడ కింద వచ్చిన వాళ్ళు అదే కదా అన్నాడు, సొలొమోనుకు ఒక ద్రాక్ష వనము కలదు, అతడు కాపుకిచ్చి వెళ్ళాడట, దానిని కాపులకిచ్చెను, దాని ఫలములను వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షారసము నా పక్షమున ద్రాక్షావనము నా వశమున ఉన్నది, సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును, దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. ఉద్యానవనములో పెంచబడిన దానా అనే మాట దేవుని యొక్క సంఘాన్ని గురించి రాస్తున్నాడు. దానిని సంఘాన్ని కాపాడడానికి కాపరులు, సంఘాన్ని కాపాడడానికి అపోస్తలులు, సంఘాన్ని కాపాడడానికి బోధకులు, దానిని కాపుదల చేయడానికి ప్రాకారము వంటి వారిని ఆయన నియమించాడు. తిరిగి ఫలము తీసుకొని రావాలని వారు కదా 10 వెండి నాణెములు నాకు ఇవ్వాలి అంటున్నాడు. వాటిలో 2 ఆయన జీతముగా వారికి ఇస్తాడని దైవవాక్యంలో ఎంత స్పష్టంగా పరమగీతంలో మనం చదువుతున్నాం. వాస్తవానికి అన్య దేశాలైన మనకు ఇట్టి అనుభవము లేదు, కానీ తన కృప ద్వారా ఆయన యొక్క సంఘమై ఉన్న మనలను ఆయన పాత నిబంధనలోనే ప్రవచన రూపములో సంఘాన్ని ఆయన చూచిన వాడుగా ఆయన ఉన్నాడు. మరి శ్రేష్టమైన ప్రేమ, మరి ఎక్కువ ప్రేమ కదా ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం, నిర్దోషమైనది గాను నిష్కళంకమైనది గాను ముడతైనను పరిశుద్ధమైనదిగా ముడతైనను అట్టిదేదైనను లేనిదిగా తన ఎదుట ఉంచుకొనవలెనని కదా వాక్యముతో ఉదక స్నానము చేత కదా దాన్ని సంపాదించుకొని తన్ను తానే దాని కొరకు అప్పగించుకొనెను. దేవుని సంఘమై ఉన్న మనం సంపూర్ణమైన వారంగా ఆయన ఎదుట ఉండవలెనని ఆయన ప్రయాసపడి పని చేసిన వాడుగా ఉన్నాడు అని దైవవాక్యం సెలవిస్తా ఉంది. అమ్మా, నీవు నేను ఆ రీతిగా ఆయనకు కనపడుతూ ఉన్నామా? అట్టి పనిని మనం జరిగించే వారిగా ఉన్నామా? ఆయన స్టాండర్డ్స్ రీచ్ అయ్యే వారిగా ఉన్నామా? ఆయన ఆశ తీర్చే పని మనం చేసేవారిగా మనం ఉన్నామా? మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాలి. బాల్ హామోన్ అంటే ఇట్ ఈస్ ఏ వైన్యార్డ్ ఆఫ్ ద ఫాదర్ which was given as a gift to his and he was so delighted in the fruits of it అని చదువుతున్నాం. ఈ బాల్ గాద్ అంటే ఇది నార్త్ ఆఫ్ మౌంట్ హెర్మోన్ ఉంది, వ్యాలీ ఆఫ్ లెబానోన్ లో ఉంది. అక్కడ యెహోషువ అనేక మందిని హతము చేశాడు అన్య రాజులనని యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. బాల్ గాద్ అనే పేరుకు ద లార్డ్ ఆఫ్ జెంటైల్స్ అని పేరట కదా. ఎంత అద్భుతమైన పేరు! ఆ స్థలములో కదా నియమించబడిన ప్రాకారము వంటి సంఘముగా ఇక్కడ షూలమ్మతి తన యొక్క మరి వర్ణనను సొలొమోను షూలమ్మతిని గురించి ఇచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలు పట్టుకొనుడి అని 2వ అధ్యాయం 5వ వచనంలో మనందరం ఎరిగి ఉన్న వచనమే. అవును, ఆయన ద్రాక్ష చెట్లు, ఆయన పొలము, ఆయన యొక్క ఉద్యానవనము ఎంతో మరి పండ్లతో నింపబడి ఉన్నది. కోత విస్తారంగా ఉంది కదా, పంటకు వచ్చినదిగా ఉన్నది. అయితే దాన్ని చెరిపి వేసేవారు ఉన్నారు, వాళ్ళని నీవు పట్టుకోవడానికి సహాయం చేయి అని కాపర్లైన వారిని ఆయన హెచ్చరిక చేస్తున్నట్లుగా ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, మత్తయి సువార్తలో ఆయన ఏమన్నాడు? 25వ అధ్యాయం 19వ వచనంలో, బహుకాలమైన తరువాత దాసులు యజమానుడు వచ్చి వాని యొద్ద లెక్క చూచుకొనును. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదు అని అతనితో చెప్పాను. అవును, ఆయన లెక్క అడగబోతూ ఉన్నాడు. పని కొరకు ఆయన రాబోతున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము కొరకు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన అడిగినప్పుడు కదా, లెక్క చూచినప్పుడు కదా, లెక్క అడగడని మనం అనుకుంటున్నాం, క్వశ్చన్ లేదని మనం అనుకుంటున్నాం, తీర్పు లేదని మనం అనుకుంటున్నాం, కాలిపోయే పని కదా కదా ఇది ఉంది, అది పరీక్షించబడబోతుంది అగ్నితో అని కొరింథీ పత్రికలో మనం చదువుతాం. వెండితో బంగారముతో
కదా, కట్టవలసిన పని కొయ్యకాలతో గడ్డితో కాదు అని మనం ఎరిగి ఉన్నాం. అలాగైతే లెక్క చూడబోతున్నప్పుడు మన లెక్క ఏమవబోతున్నది? మనం ప్రభుకి ఏమి సమాధానం చెప్పబోతున్నాం? ఆయన పని విషయమై ఆయన లెక్క అడగబోతున్నాడు కదా. సీఎం గారు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, మన స్కూల్ ని ఇన్స్పెక్ట్ చేస్తారు, మన అటెండెన్స్ ఎంత ఉందో చూస్తారు, మనం ఎంతవరకు పాఠాలు చెప్పామో వారు లెక్కలు చూస్తారు, ప్రతిరోజు రివ్యూ చేస్తారు కదా. ప్రభు పని విషయంలో రివ్యూ లేదని మనం అనుకుంటున్నామా? ఆయన పని విషయమై రివ్యూ ఉన్నది. అప్పుడు మనము బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటామా? ఇచ్చివ్వబడిన తలాంతులు రెట్టింపు అయినాయా? నీకు విడిచిపెట్టి వెళ్ళిన పని ఎలాగూ నీవు సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నావు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నీవు నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అయ్యో, జీతం ఉన్నది, పని విషయమైన లెక్క ఉన్నది, యజమానుడున్నాడు. సైనికుల పైన ఉన్న సైన్యాధిపతి వలె మన ప్రభువు కూడా లెక్క అడగబోతున్నాడు. అలాగైతే సైన్యాధిపతి చేర్చుకున్నప్పుడు సైనికుడు ఏం చేస్తాడు? సైన్యాధిపతి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఏం చేయడు? జీవన వ్యాపారంలో చిక్కుకోడు. లోకంలో ఉన్న సంగతుల విషయమై ఆలోచన చేయడు. భార్య విషయం ఆలోచించడు, బిడ్డల విషయం ఆలోచించడు, తల్లిదండ్రులను విడిచిపెడతాడు కదా. అలాగైతే నీవు నేను కూడా ఆయనను ప్రేమించే మొదటిగా ప్రేమించే మనం చేసే పని విషయంలో లెక్కప్ప చెప్పేవారిగా చేయాలి. తిరిగి ఆ జీవ కిరీటం పొందగలిగే వారిగా చేయాలి. జట్టి అయిన వారి వలె మంచి పోరాటం పోరాడాలి. శ్రమ అనుభవిస్తూ సైనికుని వలె పరిచేయాలి అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక ఉదాహరణలు చెప్తున్నాడు. గొర్రెలు కాసేటట్లుగా, వనము కాసేటట్లుగా, తిరిగి సమాధానం చెప్పగలిగే కాపర్లు ఇచ్చేవారిగా ఉండాలి అని అనేక రీతిలుగా మాట్లాడుతూ సైనికుల వలె కూడా మీరుండాలి, అట్టి పని మనం జరిగించాలని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. ఏం చేశాడట? సంపూర్ణంగా జరిగించాడంట. వారము ఇవ్వబడింది, ఆ వారాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ప్రతిఫలాన్ని పొందాడు. మోర్ లవ్, మోర్ సర్వీస్, అండ్ దాట్ సర్వీస్ వాజ్ కంప్లీట్. ఆ సర్వీస్ పూర్తి చేయబడింది, సంపూర్ణంగా జరిగించాడు. ఆ తరువాతనే ప్రతిఫలం పొందాడు. నేను కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్కంప్లీట్ క్లాస్ వర్క్ అంటే, ఇన్కంప్లీట్ హోంవర్క్ అంటే కొట్టి పారేస్తాం కదా స్కూల్లో కదా. ఇన్కంప్లీట్నెస్ అంటే మనకు అసలు ఇష్టం లేదు. కానీ మన ప్రభు కూడా కంప్లీట్ గా చేశాడు. దేవా, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా జరిగించి తిని అని ప్రార్థన చేశాడు కదా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతాం. తర్వాత యాకోబా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడగగా. దేర్ డేస్ ఆర్ స్టిల్ ఇన్కంప్లీట్ ఫర్ అస్. మన దినాలు ఇంకా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. దేవుడు మనకు అనుగ్రహించిన దినాలు, యాకోబుకి ఇచ్చిన దినాలు సంపూర్ణమైనాయి, కానీ మనకు అనుగ్రహింపబడిన దినాలు ఇంకా సంపూర్ణంగానే ఉన్నాయి. ఈ దినాలన్నిటినీ మనం సంపూర్ణం చేయవలసిన వారంగా ఉన్నాం. రూతు 2వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇయ్యును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆమె పని చేయడం ప్రారంభించింది పొలంలో కదా. పనివారి మీద యజమానుడిగా ఉన్నవాడు వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద క్షేమంగా నీవు వచ్చావు. నువ్వు పని చేయడం నేను చూస్తున్నా, నీవు ఎలాంటిదానో నేను చూస్తున్నా. విడిచిపెట్టి వచ్చిన మాట వాస్తవమే. నీవు నిర్ణయం తీసుకున్నావు, అత్తతో పాటు బెత్లెహేముకు వచ్చావు. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు. ఈ పనికి నీకేం కలుగుతుంది? యెహోవా ఏం చేస్తాడు? సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. బహుమానాన్ని, ప్రతిఫలాన్ని ఇస్తాడని
రూతుకు కదా వాగ్దానం చేశాడు. అలాగైతే మన జీవితంలో కూడా పని చేస్తున్న మనం సంపూర్ణమైన బహుమానానికి అర్హులమని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తాం. మనం ఎవరి వైపు చూస్తున్నాం? బహుమానం వైపు చూస్తున్నాం. ముందుగా గురి వద్దకే పరుగెత్తిన పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నాం. పనిని పూర్తిగా జరిగించేబోయే ప్రభుని మనం చూసాం కదా. ఆయన పని ప్రారంభించాడు, సంపూర్ణంగా దానిని జరిగించాడు. లూకాసు వార్త 1:23లో మనకు తెలుసు, జకర్యాను గురించి రాయబడింది. సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం. సేవ చేసే దినాలు సంపూర్ణమైనయా మన జీవితంలో? నాట్ ఓన్లీ మోర్ సర్వీస్, ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్ సర్వీస్. దినాలన్నిటిలో పని చేయాలి. దేవుడు అనుగ్రహించిన దినాలన్నిటిలో మనకి పని ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పని అయిపోయిన తర్వాత విశ్రాంతి ఉన్నది అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎఫెసీ పత్రిక 3:8లో మీరు దేవునికి సంపూర్ణత యందు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు శక్తిగల వారు కావాలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క సంపూర్ణత మనం ఎరగాలంటే క్రీస్తు ప్రేమ యొక్క కొలతలు మనం ఎరిగి ఉండాలి, అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి అంటున్నాడు. అన్లెస్ యు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ విత్ కంప్లీట్ ఒబీడియన్స్, అప్పుడే మనము దేవుని యొక్క సంపూర్ణత ఏంటో మనం ఎరుగుతాం. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు ఏ రీతిగా ఉన్నదో దాన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం వెళ్లే వారంగా ఉంటామని దైవవాక్యం చెప్తుంది. ప్రభు యొక్క ప్రేమతో మనం నింపబడినప్పుడు ఆయన అప్పగించిన పనిని సంపూర్ణంగా మనం చేసేవారిగా ఉంటామని మనం ఎరగాలి. కాబట్టి అటువంటి పనిని మనం చేసేవారిగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 3:15లో అన్నాడు, ఇది వరకే గెలిచి తిని అని ఆయనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను నేను అనుకునుట లేదు గాని దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. నాది అయిపోయింది, నేను పరిగెత్తేసానని నేను అనుకోవడంలా. ఐ హావ్ కంప్లీటెడ్ ద రేస్ అని నేను అనుకోవట్లేదు. దేని నిమిత్తమై నేను పట్టబడ్డాను దానికోసం నేను పరిగెత్తుతున్నాను అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చాలా సార్లు అనుకుంటున్నాం వీ హ్యావ్ కంప్లీటెడ్ ద రేస్ అనుకుంటున్నాం. నో 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 దేనినైతే మనము కదా, దేనికోసమైతే మనం పట్టబడ్డామో, ఏదైతే మనము పొందాలో, ఏదైతే మనం రీచ్ అవ్వాలో దానిని పట్టుకోవడానికి వీ హ్యావ్ టు కంప్లీట్ ద రేస్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొలసీ పత్రిక 1:24 మొదటి అధ్యాయం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ దినాలలో మన శరీరములో ఏం చేయాలి? క్రీస్తు మిగిల్చి వెళ్ళిన శ్రమలు మన యందు మనము సంపూర్ణం చేయవలసిన వారిగా బాధ్యతను దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. పౌలైతే ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏదైతే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళాడో, తన సంఘము కొరకు, తన పని కొరకు మనల్ని అప్పగించి వెళ్ళాడు, దానిని నేను సంపూర్ణంగా నా శరీరంలో నేను చేస్తా అన్నాడు. మనకు దేవుడిచ్చిన ఈ శరీరంలో దానిని మనం సంపూర్ణంగా జరిగించవలసిన వారిగా మనం ఉన్నాం. పరిచర్యను సంపూర్ణంగా మనం జరిగించాలి అనే మాట మనం చూస్తున్నాం. అప్పుడే సంపూర్ణమైన ప్రతిఫలం మనం పొందుతామని దైవ వాక్యం చెప్తూ ఉంది. పరమగీతం 2:3 అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితినై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం అంటుంది. ఇప్పుడు సంపూర్ణమైన పనిని సంపూర్ణంగా కంప్లీట్ చేసి కదా ఫలము కోసం ఎదురు చూస్తున్న ప్రభు వలె కదా ఈమె కూడా ఏమైందట? జల్దరు వృక్షము కింద కూర్చొని ఉన్నిందంట, ఆనంద భరితురాలిగా ఉన్నిందంట. ఆయన ఇచ్చే ఫలము కొరకు ఎదురు చూసేదిగా షులమతి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవును, ఆయన ఇచ్చే ఫలం
జిహ్వ ఫలానికి ఎంతో మధురమైనది, నా జిహ్వకు మధురం అనే మాట ఆశపడుతూ ఉంది కదా. అవును, మనం కూడా జలధరు వృక్షమైన క్రీస్తు ప్రభు యొక్క నీడలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఫలం ఎంతో అద్భుతమైన ఫలం, అది మనకు ఎంతో మధురముగా ఉండబోతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమగీతం 4:16 ఉత్తర వాయువు ఏతెంచు, దక్షిణ వాయువు ఏతెంచు, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింప చేయుడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేనుగాక, తనకిష్టమైన ఫలము అతడు భుజించునుగాక. చులమతి ఏమని ప్రార్థన చేస్తా ఉంది? ఉత్తర వాయువు నా మీదకి రా, దక్షిణ వాయువు నా మీదకి రా, నేను ఉద్యానవనానికి నా ప్రియుడు వస్తాడు, అక్కడ మంచి ఫలాల కొరకు ఆయన వస్తాడు, శ్రేష్టమైన ఫలాలు నేను అందించాలి. కాబట్టి వేడి గాలి కదా ఉత్తర వాయువు అంటే కదా, చల్లని గాలి. దక్షిణ వాయువు అంటే కదా వేడి గాలి. ఈ రెండు గాలులు వీచినప్పుడు ఫలాలు పరిపక్వం అవుతాయి. అప్పుడు ఆ ఫలాలు తండ్రికి నేను, దేవునికి నేను అందిస్తాను, ఆ ప్రియునికి నేను అందిస్తా అని ప్రియురాలు చెప్పినట్లుగా మనము కూడా ఫలాలు అందించే వారిగా సిద్ధపడవలసిన వారిగా మనం ఉన్నాం. ఆయన ఉద్యానవనంలో ఉంటున్నాం మనం కదా. మంచి ఫలాలు ఫలించాలంటే ఎండ కావాలి, అలాగే చలి కూడా కావాలి, చల్లటి గాలి కావాలి, వేడి గాలి కూడా కావాలి, శ్రమలు కావాలి, స్తుతి కావాలి, సంతోషం కావాలి. ఈ రెండిటితోనే మంచి ఫలాలు వస్తాయని ప్రభు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. ఆయన వనములో ఆయన కొరకు సిద్ధపరుస్తున్న ఈ ఫలాలు ఫలించాలి అంటే ఆయన ఉద్యానవనములోనికి కదా మనం ఉంటుండగా ఆయన మనల్ని బలపరిచేవాడుగా, సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతి ఫలమును పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినది అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అని కొలస్సై 3:23 మనం చదువుతున్నాం. మనం చేసే ప్రతి పనికి ఆయన ప్రతిఫలము దయచేసే దేవుడు కనుక మన జీవితంలో మనం కూడా కదా ఏం చేయాలి? ఎదురు చూచేవారిగా ఆయన మనకు అనుగ్రహింపబోతున్న ప్రతిఫలము మనం దృష్టిలో పెట్టుకొని కదా మనము ఆయన కొరకై ఏ పని అయినా ఆయన వలన, ఆయన నిమిత్తము మనము చేయాలి, మనస్ఫూర్తిగా మనం చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. 1 కొరింథీ 9:26 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తవాడను కాను అన్నాడు పౌలు. గురి చూడని వాని వలె కాదు, గురి లేని వాడి వలె కాదు, ప్రతిఫలము పొందబోవు అని వలె బహుమానము పొందడానికి గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను. వీ హ్యావ్ అ గిఫ్ట్, వీ హ్యావ్ అ రివార్డ్, సో వీఆర్ రన్నింగ్. దేవుడు తప్పకుండా దానికి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన యొక్క సంఘమే ఆయన యొక్క ఫలము. దాని కొరకు ఆయన రాబోతున్నాడు, దాని కొరకు ఆయన మనల్ని నియమించి ఉన్నాడు. మోర్ ఇయర్స్, మోర్ లవ్, మోర్ సర్వీస్ ఫర్ హిమ్ అండ్ మోర్ రివార్డ్. వీఆర్ ఆల్సో గోయింగ్ టు రియలీ రీప్ ఇట్ కదా. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో మరి పంటను కోస్తాడని, మీరు దేనినైతే విత్తుతారో దానినే మీరు కోస్తారని గలతీలో ఆయన చెప్పినట్లుగా కదా. ప్రభు వైపు నిరీక్షణ కలిగిన వారమై, ధైర్యం కలిగిన వారమై, ప్రభు అడుగు జాడల్లో, ఆయన పనిలో, ఆయన ప్రేమలో, ఆయన యొక్క ప్రతిఫలంలో మనము కూడా భాగమై పని చేయడానికి ఈ న్యూ ఇయర్ లో దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. వాక్యము అందించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, చక్కటి వర్తమానాన్ని అందించారు.